హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి ఫనీ వ్లాగ్స్. సో టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, ఇది నా బర్త్డే వ్లాగ్. ఆస్ట్రేలియాలో ఇది నా ఫస్ట్ బర్త్డే. సో నేను వ్లాగ్ చేద్దామని అనుకున్నా. సో ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో అయితే నేను బిఫోర్ డే షూట్ చేసుకుంది. సో నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఐ లవ్ చాయ్. సో నేను చాయ్ తాలి ఎందుకు చెయ్యొద్దు అనుకున్నా, ఎప్పటి నుంచో అనుకుంటున్నా, లైక్ ఐ నీడ్ టు డూ అని. ఒకేషన్ వచ్చింది కదా, సరే యూటిలైజ్ చేసుకుందామని చాయ్ తాలి ప్లాన్ చేసిన. నథింగ్ రాంగ్ కదా, ట్రీటింగ్ అవర్ సెల్ఫ్ అండ్ డూయింగ్ వాట్ వి లవ్. ముందు రోజు నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నా. ఫస్ట్ చూపించిన వీడియోలో నేను కోకోనట్ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్నా, దాని తర్వాత రస్క్ చేసుకున్నా అండ్ చకోడీలు చేసిన. చాయ్ అంటే మరి మా తెలంగాణలో అయితే చకోడీలు మస్ట్ అండ్ షుడ్. సో నేను చిన్నప్పటి నుంచి తింటుండే. సో చకోడీలు కూడా చేసిన. అండ్ ఇది కారం బూందీ చేసిన. కారం బూందీ కూడా చాలా బాగుంటుంది చాయ్తోని. సో ఏదైనా ఒక హాట్ ఐటమ్ ఉండాలని ఇది చేసిన. కారీస్ చేసిన. ఐడియా ఉందా, మీరేమంటారు దీన్ని? మేము కారీస్ అంటాం, టై బిస్కెట్స్ అంటాం. ఇవి కూడా చాయ్లో మస్తు ఉంటుంది. సరే చాయ్ తాలి అన్నప్పుడు ఒక 5 ఐటమ్స్ అని ఉండాలి కదా. అన్నీ రెడీ చేసుకొని పడుకున్నా. ఎగ్జాక్ట్ 12 o'clock మా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, కేక్ తీసుకొని సర్ప్రైజ్ చేశారు. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం. కేక్ అయితే యమ్ ఉండే, చాక్లెట్ కేక్. సర్ప్రైజ్ అట్లా జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో ఇది. నేను బాదాంని నైటే సోక్ చేసుకున్నా, బాదాం హల్వా చేద్దాం దేవుడికి ప్రసాదం అని. బాదాం హల్వా చేసి దేవుడికి ప్రసాదం పెట్టి దేవుడి దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నా. మరి ఫనీ దగ్గర కూడా నేను బ్లెస్సింగ్ తీసుకోవాలి కదా, సో బ్లెస్సింగ్ తీసుకున్నా. ఫనీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటుంటే రివర్స్ నాకు దండం పెడుతున్నాడు. నా చాయ్ తాలి ప్రజెంటేషన్ వీడియో ఇది. ఇట్లా అరేంజ్ చేసుకున్నా అన్నీ. చాలా ఎక్సైటెడ్ ఉండే నేను. నాకు చాయ్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీతో రోజు అసలు మ్యాండేటరీ, అసలు మా ఇంటి ముందు స్టెప్స్ ఉంటుండే, అక్కడ కూర్చొని చాయ్ తాగుతూ మంచిగా గాసిప్ చేస్తుండే మేమిద్దరము. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా మా మమ్మీ రెడీ ఉంటుండే. సో అట్లా మా మమ్మీతో నాకు చాయ్ ఫుల్ అలవాటు. సో అదొక మెమొరీ. మీకు ఇలాంటి మెమొరీస్ ఉన్నాయా? ఏమైనా మెమొరీస్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి వీడియోస్ చేస్తాము. చాయ్ రెడీ, చాయ్ థాలీ రెడీ. షురు చేద్దామా? నాకు షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ చాలు. ఫనీ అయితే చాయ్ ఎక్కువ తాగడు, కాఫీ కూడా తాగడు ఎక్కువ, ఒకేషనల్లీ. సో ఇప్పుడు నాకు కంపెనీ ఇస్తుండు. అసలు ఆయనకు ఐడియా కూడా లేదు నేను చాయ్ తాలి చేస్తున్నా అని. సో అడుగుతున్నా, సర్ప్రైజ్ ఫీల్ అయినవా అని. సో నా బర్త్డేకి నేను ఆయనకు సర్ప్రైజ్ ఇచ్చిన. ముందు డే ఫనీకి ఆఫీస్ ఉండే. సో ఫనీ ఆఫీస్కి పోయినప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టేసిన అనమాట. సేమ్ వంట అయితే నీకు ఇష్టం ఉండదు కదా, ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తావు కదా, నీకు ఒకటి చెప్తా అంటుంది ఫనీ. కాదే, సేమ్ చేస్తే నీకు బోర్ కొడుతుంది కదా, సో అందుకే డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తావు కదా. డిఫరెంట్ చేసుకోవాలి కదా మరి. మరి నాకు సేమ్ వైఫ్ అయితే బోర్ కొట్టా మరి. డిఫరెంట్ వైఫ్ కావాలా? తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చి ఉండే, వాళ్ళతో చాయ్ పార్టీ వేసుకున్నాం. కోకోనట్ బిస్కెట్స్ అయితే క్రేజీ ఉన్నాయి. ఫస్ట్ టైం చేసిన, టేస్ట్ మాత్రం మస్తుండే. ఫ్రెండ్స్కి కూడా చాయ్ ఇష్టం. సో చాయ్కి మంచి కంపెనీ కూడా ఇంపార్టెంట్ కదా. సో అందుకే అందరం కలిసి మంచిగా చాయ్ తాలిని ఎంజాయ్ చేసినాం. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎన్ని ఐటమ్స్ చేసినా నేను అలసిపోను. నాకు స్ట్రెస్ కూడా ఉండదు, నాకు చేయడం ఇష్టం కాబట్టి. కాకపోతే నేను యూట్యూబ్ వీడియో చేద్దామని ఫిక్స్ అయినా కదా. సో ప్రతి ఒక్కటి వీడియో తీస్తూ చేయడం అనేది నాకు ఒక టాస్క్ అయిపోయింది. రీల్స్ చేస్తాను నేను ఎక్కువ, బట్ రీల్స్ అనేది షార్ట్ అండ్ స్వీట్ కదా. యూట్యూబ్ అంటే కొంచెం లాంగ్ వీడియో కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. సో చాయ్ పార్టీ తర్వాత టెంపుల్కి స్టార్ట్ అయినాం. సో మెల్బోర్న్లో మాకు దగ్గర ఉన్నది ఇస్కాన్ టెంపుల్ కాబట్టి ఇస్కాన్ టెంపుల్ వెళ్తున్నాం.
అసలు వ్లాగ్స్ అంటే ఈజీ కాదు అసలు. జనరల్గా ఒక ఎగ్జాంపుల్, ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఏదైనా ఒక సినిమా ఒప్పుకున్నారంటే ఆ స్టోరీ విని ఒప్పుకుంటారు వాళ్ళకి నచ్చితే. అది హిట్టా ఫ్లాపా అని వాళ్ళు అప్పుడే డిసైడ్ చేయరు. సో డెఫినెట్లీ అది బ్లాక్ బస్టర్ అని చెప్పి చేస్తారు. రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయినా. అసలు నాకు ఐడియా లేదు, అసలు సక్సెస్ అవుతుందా అవ్వదా అనేది ఐడియా లేదు. వ్లాగ్స్ తీయాలి, అసలు నా వాయిస్ ఇవ్వాలి అంటేనే నాకు అలవాటు లేదు. బికాజ్ నేను వీడియోస్ చేస్తా, ఎడిటింగ్ చేస్తా, కంటెంట్ నాకు చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు ఏదైనా క్రియేటివ్గా చేయాలని ఉంటుంది. నన్ను నేను మోటివేట్ చేసుకొని నా వాయిస్తోనే వీడియోస్ చేస్తున్నా. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे ना। అసలు కృష్ణ టెంపుల్ అంటేనే పీస్ఫుల్. అసలు ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. కృష్ణుని అయితే అట్లనే చూస్తూ ఉండాలనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే వాణి. టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిన, నైట్కి బిర్యానీ చేసుకుందామని. సో నైట్ ఇట్లా చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్ చేసుకొని తిన్నాం. మస్తుండే టేస్ట్ అయితే. నా బర్త్డే మంజుమల్ బాయ్స్ మూవీతో ఎండ్ అయ్యింది. దట్స్ ఆల్ పీపుల్. ఇలా జరిగింది నా బర్త్డే. మీరు ఎలా జరుపుకుంటారు మీ బర్త్డేస్? కమెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. విల్ డూ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.